ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం ఉంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టబోతున్నారు. నిన్న తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తాజాగా తొర్రూరులో భారీగా పోలీసులు మోహరించారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16 ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలిచాయి. అయితే వరంగల్ ఎంపీ కడియం కావ్యను ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా తొర్రూరులో పేరు నమోదు చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఉన్న కడియం కావ్యకు తొర్రూరులో ఎలా సభ్యత్వం ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం ఉంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టబోతున్నారు. నిన్న తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అందుకని ఈ రోజు ఎన్నిక నిర్వహించబోతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తాజాగా తొర్రూరులో భారీగా పోలీసులు మోహరించారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుండగా దాంట్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలిచాయి. అయితే వరంగల్ ఎంపీ కడియం కావ్యను ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా తొర్రూరులో పేరు నమోదు చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఉన్న కడియం కావ్యకు తొర్రూరులో ఎలా సభ్యత్వం ఇస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, తొర్రూరులో నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు కూడా అక్కడ ఉద్రిక్తతలు నెలకొని ఇష్యూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ రోజు ప్రస్తుతం అక్కడ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? తొర్రూరు మున్సిపాలిటీలో కొంత హైడ్రామా, హై టెన్షన్ కొనసాగుతుంది. నిన్నటి నుండి కూడా నిన్న అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు నువ్వా నేనా అన్నట్లు పెద్ద ఎత్తున గొడవకు దిగి ఇరుపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మున్సిపాలిటీ వద్దకు వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేయడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను లాఠీచార్జ్ చేసి మరి అక్కడి నుంచి పంపివేసిన ఘటన చోటు చేసుకుంది. తర్వాత మహబూబాద్ ఎస్పీ శబరీష్ స్వయంగా పర్యవేక్షణ చేసి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు అయితే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పటికీ కూడా అక్కడ బలాబలాలకు సంబంధించి 16 వార్డులకు గాను 9 వార్డులు బీఆర్ఎస్ గెలిచింది, 7 వార్డులు అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే అధికార పార్టీకి మెజారిటీ రానప్పటికీ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, అదేవిధంగా కడియం కావ్య ఎంపీ ఇద్దరు కూడా అక్కడే నమోదు చేసుకోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా సంఖ్యాబలం 9 అయింది. ఇటు ఇద్దరికి సమబలం ఉండడంతో అయితే టై అవుతున్న పరిస్థితి ఉంది. దాంతో నిన్న ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అయితే అటు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ రోజు సిచ్యువేషన్ చూసినట్లయితే నిన్న కాంగ్రెస్ పార్టీ పైన అటు బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు ఏవైతే ఉన్నాయో అందులో కడియం కావ్య ఎంపీ ఆల్రెడీ ఎక్స్ అఫీషియో ఓటర్ గా జీడబ్ల్యూఎంసీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నమోదు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ ఓటు వేసే అవకాశం లేకుండా చూడాలి అటు అధికారులకు వెల్లడించారు. అయితే ఎన్రోల్ చేసుకోవడము పార్లమెంట్ సభ్యులుగా ఆమెకు హక్కు ఉంటుంది, కానీ ఓటు మాత్రం ఒకటేసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడ కూడా కడియం కావ్య ఓటును ఎక్స్ అఫీషియోగా ఓటు నమోదు చేసుకుంది తప్ప ఓటును వినియోగించుకోలేదు. ఓటును వినియోగించుకుంటే మాత్రమే అనర్హతగా పడుతుంది. అయితే ఎన్రోల్ అనేది అన్ని మున్సిపాలిటీలలో, అన్ని కార్పొరేషన్లలో ఆమె పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటిలలో ఎన్రోల్ చేసుకునే అవకాశం పార్లమెంట్ సభ్యురాలుగా నాకు ఉంది అంటూ కూడా కాంగ్రెస్ వాదనకు దిగుతుంది. ఈ వాదన ప్రతివాదనలతో అయితే నిన్న వాయిదా పడింది. అయితే ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ కావాలనే అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 7 సభ్యులు ప్లస్ 2 ఎక్స్ అఫీషియో తోటి 9 కాంగ్రెస్ ఉన్నారు. 9 మంది గెలిచిన వార్డు మెంబర్లతోటి 9 సంఖ్యతోటి అటు బీఆర్ఎస్ ఉంది. అయితే బీఆర్ఎస్ వార్డు మెంబర్లు ఎవరు కూడా ఆ ప్రలోభాలకు లొంగకుండా మేము చనిపోయే వరకు కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతామంటూ భీష్మించు కూర్చోవడంతో అయితే
ఇటు ఈ హంగు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 12:30కు అక్కడికి ఇరుపక్షాలకు సంబంధించిన క్యాంపు రాజకీయాల నుండి నేరుగా ప్రత్యేక వాహనాలలో మున్సిపాలిటీకి చేరుకుంటారు. ఇప్పటికే అయితే సభ్యులు ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. నోటిఫికేషన్ చైర్మన్ ఎన్నికకు కూడా ఇచ్చిన నేపథ్యంలో పరోక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి చైర్మన్ల అభ్యర్థుల పేర్లు తీసుకుని అనంతరం ప్రకటించిన సమయంలో ఎవరికి ఎక్కువ ఓట్లు చేతులు లేబడతారో వార్డు మెంబర్లు వారు గెలిచినట్టు ప్రకటిస్తారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.